మనిషికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే చనిపోయిన వెంటనే మనిషి తీర్పులోనికి వెళ్ళిపోతాడండి. భూమి మీద ఉండగా చూడండి, మీరు మనిషిని మారు బాబు అంటే మారతారా? ప్రభుని విశ్వసించు బాబు, పాపాలు కడుక్కో బాబు, చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది బాబు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు బాబు అంటే ఎవరంటాడు? ఎవడ చూడొచ్చాడు బా అంటాడు. కానీ వీడు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? చచ్చిపోయిన వెంటనే. ఏమండి, ఎవడైనా కరెంట్ ఉందరా అంటే ఏం చేయాలి? జాతకు ఉండాలి, నమ్మాలి. చూపించబోయే కరెంట్ ఎక్కడ ఉంది అన్నాడు అనుకోండి, వైర్లు తీసుకెళ్లి చెవిలో పెట్టేలా. షాక్ కొట్టగానే ఏమంటాడు? కరెంట్ ఉంది అంటాడు. ఈ షాక్ కొట్టినా బతుకుతాడు. ఆ షాక్ కొడితే, పాతాళం షాక్ కొడితే బతకడు. ఉందని చెప్పడానికి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఏమీ అవకాశం లేదు. అది వన్ వే, వెళ్ళటం తప్ప. రూట్ వన్ సైడ్ వే అనమాట అది. పాతాళం అనగానే వెళ్ళటం తప్ప మళ్ళీ తిరిగి రావటం లేదు. ధనవంతుడు భూమి మీద ఉండగా ఏం చేశాడంటే తిన్నాడట, తాగాడట. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ధనవంతుడు తిని త్రాగుతున్న కాలంలో ధనవంతుడికి వాక్యం అందుంటదా అందుండదా? మీరు గెస్ చేసి చెప్పండి. అందిందా అందలేదా? అందింది. ఎలా చెప్తారు మీరు చెప్పండి? అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఇంకోటి ఇంకా బాగా ఆలోచించండి. లాజరు ఉన్నాడు. ఇంకా సూపర్. ఇంకా ఆలోచించండి. చచ్చిపోయిన వెంటనే అబ్రహామును తండ్రి అన్నాడు. అంటే అబ్రహాము తండ్రి అన్న సంగతి వీడికి తెలుసా? తెలుసు. ఎలా తెలిసి చెప్పాలా? ఇప్పుడు అబ్రహాము తండ్రి మీలో ఎంతమందికి తెలుసు? విశ్వాసులకు తండ్రి అని మీకు తెలుసు. మీ ఇందాక పొద్దున నాకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రైల్వే స్టేషన్ దగ్గరికి, రేపల్లి రైల్వే స్టేషన్ కి మనందరికి తండ్రి అబ్రహాం అనండి. ఆ నాన్న నాకు తెలుసు, ఆయన ఎవడరా అంటాడు. అతను ఎందుకు? వాడికి ఏమి తెలీదు, అందలేదు. ఇప్పుడు అబ్రహాము చూడగానే అబ్రహాము గారు మా తండ్రి గారు అంటున్నాడంటే వీడికి భూమి మీద వాక్యం అందిందా అందలేదా? అందిందండి. అందితే విన్నాడా? వినలేదు. మారాడా? మారలేదు. నేను అక్కడ ఆడి విషయంలో, ఆడి జీవితంలో నేను పట్టుకున్న బిట్లు ఏంటంటే, వాడి గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాడు ప్రతిదినము సుఖపడ్డాడట. ప్రతిదినము అంటే అందులో శనివారం ఉంటుందా? శనివారం ఉంటది. ఇశ్రాయేలుకి శనివారం ఏ దినం చెప్పండి? విశ్రాంతి దినం. ఆ రోజు కూడా పార్టీలకు వెళ్ళాడు వీడు. ఆ రోజు విశ్రాంతి దినం రోజు కూడా దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, విశ్రాంతి దినాన్ని పాటించకుండా ప్రతిదినము తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఆనందించాడు. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి పోయాడు.